ఇక మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్లో మల్లారెడ్డి యూనివర్సిటీలోని విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని ఎన్ఎస్యుఐ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీ వైఖరికి నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు, కోడి ఈకలు వస్తున్నాయని, గత 3 రోజుల నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్న కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం విద్యాసంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. చెప్పండి సార్. మేము స్టూడెంట్స్ ఇదే సార్ ఎన్ఎస్యుఐ నుంచి మాట్లాడుతున్నాం సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, మొన్న జరిగిన ఇష్యూ రాఘవేందర్ రెడ్డి సార్. సార్ ఓకే సార్. ఏం లేదు సార్, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టూడెంట్ సైడ్ నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాము. అవన్నీ చెప్పుకోనికే మాకు టైం ఇవ్వండి సార్. మండే రోజు మాకు మల్లారెడ్డి సార్ని కలిపేయండి సార్. ఇది ఒకటి మా హంబుల్ రిక్వెస్ట్ సార్. సార్ కరెక్టే సార్. అవునవును, అసెంబ్లీ ఉన్నందుకు మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. అసెంబ్లీ లేనప్పుడే మాకు టైం ఇస్తే మేము స్టూడెంట్స్ అందరి తరఫున రిప్రజెంటేషన్గా మేము మాట్లాడతాము అని అంటున్నాం సార్. సార్ మండే రోజు టైం ఇస్తాను. లేదన్నా, మాకు నేను టైం ఇస్తాను. రావాల్సింది హలో సార్, సార్ చెప్పండి సార్. రాజు ప్రవీణ్ సార్